భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని మద్యం షాపుల ముందు మందుబాబులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ రకాల బ్రాండ్ల మద్యం అమ్మకాలను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు చేపట్టారు. అయితే మద్యం దుకాణాల యజమానులు అధిక ధరలో అమ్ముకున్న అమ్మకాలు సాగిస్తూ మందుబాబుల జేబులకు చెల్లులు పెడుతున్నారని ఆరోపించారు. బార్ షాపులో దొరకని బ్రాండ్లను అధిక ధరలకే 24 గంటలు అమ్ముతూ లక్షలు గడిస్తున్నారని విమర్శించారు. అనుమతి లేని గోడలలో మద్యం అమ్మకాలు జరుపుతున్నా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడు గంటకే షాప్ ఎత్తున్నారు. ఇది మూడో షాప్. ఇక్కడ గోడం అనుమతి లేదు, దొరికిచ్చే అధికారం లేదు. ఇక్కడ గోడంకు అనుమతి కూడా లేదు. ఇక్కడ దొరికే బ్రాండ్ షాప్ లో దొరకట్లేదు. ఇక్కడ వచ్చినాయి 2 షాపులే. ఇది మూడో షాప్ ఎక్కడి నుంచి వచ్చింది? పొద్దున్నే 6 గంటలకు ఎత్తున్నారు, 11 క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇది అధికారులు తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియదా? ఇది నిరుపేదలుగా పని చేసుకుని వచ్చేటోళ్ళు కూడా క్వార్టర్కే 180, 190 రూపాయలు తీసుకుని 130 రూపాయలు బ్రాండ్ ఓఏబీ క్వార్టర్ మీద. వైన్ షాప్ లో ఒక బ్రాండ్ దొరకట్లేదు. బీర్ తాగడానికి దేనికైనా సరే. ఇక్కడ చూస్తే గోడంలో అన్ని సరుకులు ఉన్నాయి. ఏ సరుకు అంటే సరుకు ఉంది. బ్రాండ్ దొరకట్లేదు. అన్ని బ్రాండ్లు ఉన్నాయి. కావాల్సిన బ్రాండ్ అన్ని ఉన్నాయి. అందరికీ తెలుసు, అన్ని డిపార్ట్మెంట్ తెలిసింది. ఈ గోడం ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ గోడం 6 గంటలు